న్యాయము తీర్చే దేవుడు, బలహీనుల పక్షమున పోరాడే దేవుడు అక్కడ ఉండి ఏమన్నాడంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన కూడా తూచాడట ఆమెను ఎందులో, న్యాయపు త్రాసులో. మనుషులేమో అన్యాయపు త్రాసులో ఆమెను చూస్తే ఆమె ఏమైపోయిందటండి, దోషిగా తేలింది. న్యాయవంతుడైన దేవుడు న్యాయమైన త్రాసులో ఆమెను తూచేటప్పటికి ఆయన ఏం చెప్పాడు, ఒక అద్భుతమైన మాట ఏం చెప్పాడట, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండియా అని ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారట, పటాపంచలైపోయి ఒక్కడు కూడా ఆమె మీద రాయి వేయటానికి ముందుకు రాలేదట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనుషులు ఎలాగ ఉంటారంటే ఏం చేస్తారట, అన్యాయంగా తీరుస్తారు తీర్పులు, అన్యాయమైనటువంటి మాటలు, అన్యాయమైనటువంటి నేరాలు